ఒకసారి ఆ వీడియో చూడండి. ఫోన్ కావాలి, ఫోన్ చేసుకుని ఇస్తా తీరని చెప్పి ఫోన్ తీసుకుంది. ఏదో రేషన్ కార్డుకి వేయండు, షాప్ కాడికి వేయండు. అన్ని సామాన్ ఎంత అడిగిందంటే ఇట్లా ఎంత అయిందంటే ఇంత అవుతుందంటే సరే ఒక్క నిమిషం సార్ మా వాళ్ళకి ఫోన్ చేసుకుని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకుంది. ఫోన్ తీసుకున్నాక ఏమైంది, ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకుంటో తెలియదు. తర్వాత ఆడు పోయిన 5 నిమిషాల తర్వాత చూసుకుంటే 99,000 కట్ అయిన వాళ్ళు. తెలిసి కూడా ఫోన్ పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్ పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి. ఏది ఉంటే ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో మనిషి ఖచ్చితంగా 2 నెంబర్లు వేయాలి. ఒక నెంబర్ లేకుంటే ఎవరు లేరు. వేరే నెంబర్ నుంచి మాట్లాడేది వేరే నెంబర్. ఇది ఈ ఫోన్ పేకి మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ కి అస్సలు ఫోన్లు చేసి ఇవ్వరు ఎవరికి ఇచ్చినా. మొన్న అనుకోకుండా పిల్లవాడు సామాను తీసుకుందామని వచ్చిండు. ఒక్క ఫోన్ చేసుకుని ఇస్తానా మా వాళ్ళకి ఇట్లా డబ్బులు పంపి అని చెప్తా ఫోన్ చేసుకోను. వాడు ఫోన్ చేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తా అన్నా వెళ్ళిపోయింది. ఆడు వెళ్ళిపోయిన 2 నిమిషాలు 99,000 కట్టాలి మన అకౌంట్. 99,000 ఒకటి కాదు ఫోన్ మాట్లాడుకుంటా అని చెప్పని అంటారు కదా. మామూలుగా మన సరే మాట్లాడుకునే దాన్ని ఇస్తాం కదా. వాడు ఏం చేసింది మనకు తెలియదు. కాసేపు మాట్లాడతా చూసారు కదా, అట్లా ఎవ్వరు ఇయ్యకండి.